నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మనతో ఉన్నాడు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి అన్న. కొడంగల్కి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, కొడంగల్లో లగిచెర్ల గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, దాన్ని మహారాష్ట్రలో ఉండేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లా వాడుకుంటున్నారు అనే దాని మీద ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. మొత్తం మీద కొడంగల్ అసెంబ్లీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే, ప్రస్తుతానికి సీఎం ఉన్నాడు. ఇది కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ లగిచెర్ల అనే విలేజ్లో మొన్న కలెక్టర్ మీద, తర్వాత డిప్యూటీ కలెక్టర్ మీద, అక్కడ రెవెన్యూ సిబ్బంది మీద దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగిందంటే అక్కడ పెట్టబోయే ప్రాజెక్టు మీద ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు పోయారు, కలెక్టర్తో సహా అధికారులు పోయారు. ఫార్మాసిటీకి సంబంధించి భూములు అక్కడ రైతుల నుంచి వెళ్ళి తీసుకోవడం కోసం అక్కడ అందరి ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోయారు. పోతే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మీద, జాయింట్ కలెక్టర్ మీద, తర్వాత కొంతమంది ఉద్యోగుల మీద దాడి చేసిర్రు అక్కడ ఉండేటువంటి కొంతమంది. మరి నిజంగా రైతులకు కోపం వచ్చి చేసిందా, లేకపోతే నిజంగానే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈయన కేటీఆర్ డైరెక్షన్లో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తతోటి స్కెచ్ గీపిచ్చి పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ డైరెక్షన్లో ఈ లగిచెర్ల ఘటనకు కారణమైందని చెప్పేసి పట్నం నరేందర్ని అరెస్ట్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మరి వాస్తవంగా అక్కడ రైతులు, ఫార్మాసిటీకి రైతులు తమ భూములు ఇవ్వడం ఇష్టం లేకపోతే తమ అభిప్రాయాల్ని ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి కలెక్టర్కి చెప్పాల్సి అక్కడ వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు నిరసన చెప్పొచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. కానీ దాడి చేయడము ఇది ప్రజాస్వామ్యం. దాడి వెనుక 100% ఇగో ఈ పట్నం నరేందర్ రెడ్డి సంబంధించి ఈ సురేష్ మెయిన్గా ఉన్నటువంటి సురేష్ను వాడుకొని అక్కడ రైతుల్ని, పాపం అక్కడ ఉండేటువంటి రైతుల్ని, అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి మీ భూములు పోతాయి, మనం ఇట్లా దాడి చేయాలని చెప్పేసి చెప్పినట్టు మనకు మీడియా ద్వారా కొంతమందిని మనం కాంటాక్ట్ అవడం ద్వారా మనకు తెలిసింది. మొత్తం మీద దానికి కారణం అంతా కూడా సురేష్, పట్నం నరేందర్, అట్లాగే ఇండైరెక్ట్గా కేటీఆర్. ఈ ఫార్మాసిటీకి సంబంధించి 9 నెలల నుంచి నడుస్తుంది. ఈ ఫార్మాసిటీకి సంబంధించి 9 నెలల నుంచి నడుస్తుంది. 9 నెలల నుంచి వెళ్ళి ఉద్యమం నడుస్తుంది అక్కడ. ఇప్పుడు నిర్ణయాలు వచ్చింది కాదు, 9 రోజులు కాదు, 9 నెలల నుంచి వెళ్ళి ఉద్యమం నడుస్తుంది. మరి ఎప్పుడు లేని ఘటన, ఎప్పుడు లేని దాడి మొన్ననే ఎందుకు జరిగింది అంటే దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఏం కథ అనేటువంటిది మేము ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి రేవంత్ రెడ్డి ప్రచారానికి గతంలో ఒకసారి వేయించాడు, మళ్ళీ ఇవాళ వేయండు. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఉన్నాడు. అయితే ఈ దాడి లగిచెర్ల ఘటనలో బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఇగో బీజేపీ మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఇండైరెక్ట్గా సహకారం చేస్తున్నారు. ఏం సహకారం? ఇక్కడ ఏదైతే లగిచెర్ల ఘటన ఉందో ఈ లగిచెర్ల ఘటన ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కేటీఆర్, పట్నం నరేందర్, అట్లాగే సురేష్ అనే వ్యక్తులతో చేశారు. ఆ చేయడం వల్ల ఏమొచ్చిందంటే
మహారాష్ట్రలో ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రజలు కోరి బీఆర్ఎస్ పార్టీని తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాక ఆ ప్రజలకు ఏం జరుగుతుందో చూడుర్రి. సాక్షాత్తు రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కొడంగల్లోనే శాంతి భద్రతలు లేవు. అక్కడ కలెక్టర్నే కొట్టిర్రు, భూములు అక్రమంగా గుంజుకునే ప్రయత్నం చేస్తుర్రు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా దాడులు జరుగుతాయి, ఇక్కడ కూడా రైతుల భూములు గుంజుకుంటారు. గవర్నమెంట్ అక్రమంగా గుంజుకుంటుంది. ఏది పేద రైతుల నుంచి వెళ్ళి శాంతి భద్రతలు ఉండవు, దాడులు జరుగుతాయి, దౌర్జన్యాలు జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నైతికంగా ఓడిపోయింది, శాంతి భద్రతలు కాపాడతలేవు. మీరు పుసుక్కున ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో ఎట్లయితే జరుగుతుందో ఈ మహారాష్ట్రలో కూడా అట్లనే జరుగుతుంది. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు ఓట్లు వేయొద్దని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం కోసం ఈ లగ్చర్ల ఘటనను కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి 2 పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. దీంట్లో అమాయక లగచర్ల గిరిజన కుటుంబాలను ఇరికిచ్చిర్రు, పేద ప్రజలను ఇరికిచ్చిర్రు. వాళ్లకు నిజంగా దాడి చేసే ఉద్దేశం ఉంటే 9 నెలలుగా ఉద్యమం చేయరు. అక్కడ స్టార్టింగ్ డే రోజే, ఫస్ట్ రోజే దాడి చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఈ కాన్ఫరెన్స్కి సీఎం ఎన్నోసార్లు పోయిండు, కనీసం నిరసన చెప్పాలి, వాళ్ళు ఏ ప్రయాసం చేయాలి. కానీ ఈరోజు ఎందుకు చేసిరంటే కేటీఆర్, నరేందర్ రెడ్డి, సురేష్ వల్ల ఇద్దరినే ఘటన. రేవంత్ రెడ్డి 2-3 సార్లు కొడంగల్ పోయిండు. మరి మా ఫార్మా కంపెనీకి మా భూములు ఇవ్వమని ఎప్పుడు కూడా నిరసన తెలపలే. అంటే ఏకంగా దాడి చేసే కాడికి వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనుక బీఆర్ఎస్, బీజేపీ కుట్ర ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ రైతులు, అమాయక ప్రజలు పావుగా మారిర్రు. అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యలో లఘుచర్ల రైతులు పావుగా, గిరిజన కుటుంబాలు పావుగా మారిర్రు. అయితే వాస్తవంగా కలెక్టర్ మీద దాడి జరిగితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అట్లాగే డీకేఆర్ను కూడా ఖండించాలి. కానీ వాళ్ళు ఖండించట్లేదు. ఎందుకోసం? బీఆర్ఎస్ ఏదైతే వేసిందో కిషన్ రెడ్డి అట్లాగే డీకేఆర్న రైట్ అంటున్నారు. ఎందుకోసం? వాళ్ళ డ్రామా ఉంది కదా మహారాష్ట్ర ఎన్నికల కోసం వాళ్ళు వేసుకున్న స్కెచ్, దానికోసం వాళ్ళు ఎక్కడ కూడా కలెక్టర్ మీద దాడిని ఖండించలేదు, ఎక్కడ కూడా లేదు. మరి ఫార్మా కంపెనీ కోసం భూములు తీసుకునే ప్రయత్నంలో ఎప్పుడన్నా బీజేపీ నిరసన తెలిపిందా? ఎప్పుడన్నా బీజేపీ పోయి ఇగో ఈ 9 నెలలుగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతు తెలిపిందా? ఎక్కడ తెలిపలే. మరి కేటీఆర్ తెలిపిండా? తెలపలేదు. కేటీఆర్ కూడా లగ్చర్లకు పోయి లేదా పట్నం నరేందర్ పోయి ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని చెప్పేసి ఎప్పుడైనా నిరసన తెలిపిర్రా? వాళ్ళకి సపోర్ట్గా నిలిచిరా? ఎప్పుడు నిలవలే. ఇప్పుడు కావాలని మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఈ కుట్ర చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నది డీకేఆర్ ఎంపీ ఉంది. కనీసం ఆమె 9 నెలల నుంచి ఒకనాడు సంఘీభావం చేసి రేవంత్ రెడ్డి దృష్టి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. ఈ లొల్లిలో నేను పోయి సంఘీభావం చెప్తాను పెడుతున్నాను. అంటే ఇదివరకు గుర్తుకు రాలే, ఇప్పుడు గుర్తుకు వచ్చింది. అంటే మొత్తం మీద కుట్ర అనేటువంటిది మనకు అర్థమవుతుంది.